ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక త్రిభుజంలోని రెండు కోణాలు 116 డిగ్రీలు 30 డిగ్రీలు అయినా మూడవ కోణం ఎంత అని ఇచ్చాడు మనకి. నార్మల్గా మనం చూసుకుంటే త్రిభుజంలో ఎప్పుడు కూడాను 3 కోణాలు ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. 1 2 3 కదా, 3 కోణాలు ఉంటాయి. ఈ 3 కోణాల్లో మనకి త్రిభుజం యొక్క యాంగిల్ ఎంత అని మనకు తెలుసు, 180 డిగ్రీ అని తెలుసు. అంటే ఈక్వల్గా 60 60 60 ఉంటుందని తెలుసు. ఓకే, ఆల్రెడీ వాడు మనకి 2 కోణాలు ఇచ్చేసాడు. ఓకే, 2 కోణాలు ఇచ్చేసాడు. మనకి ఈ 3వ కోణం కొనుక్కోమన్నాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చేటప్పుడు ఈ 3 కోణాలు కలిపి మనకి ఎంత రావాలి, 180 డిగ్రీ రావాలి. ఇక్కడ వాడు ఇచ్చిన కోణాలు ఏంటి ఇచ్చాడు, 116 ఒకటి ఇచ్చాడు, ప్లస్ 30 డిగ్రీస్ ఇచ్చాడు కదా. అంటే నెక్స్ట్ 3వ కోణం కొనుక్కోమన్నాడు. టోటల్గా మనకి 3 కోణాలు కలిపితే ఎంత రావాలని చెప్పాను, 180 రావాలి. ఇక్కడ 116 30 ఎంత వస్తుంది మనకి, 146 వస్తుంది కదా. 146 అంటే 180కి ఎంత యాడ్ చేస్తే మనకి ఇక్కడ 180 అవుతుంది, మనకి 34ని యాడ్ చేస్తే మనకి 180 అనేది రావడం జరిగింది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 34 ఎక్కడుందో మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 34 అవుతుంది. అర్థమైందా? ఈ యొక్క 3 కోణాలు కలిపి కూడా మనకి 180 డిగ్రీలు రావాలి. ఆల్రెడీ 2 కోణాలు ఇచ్చేసాడు. వాడు 3వ కోణం కొనుక్కోమన్నాడు. అంటే 116 30 ఎంత మనకి 146 అవుతుంది కదా. 146 180 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి, 34 డిగ్రీలు యాడ్ చేస్తే మనకి 180 అవుతుంది. కాబట్టి 3వ కోణం కొనుక్కున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఉన్నట్టుగా యాంగిల్ 34 డిగ్రీ ఉండేటట్టుగా. మనకు అడిగింది కూడా 3వ కోణం వాల్యూ అడిగాడు కదా, కాబట్టి 34 ఆప్షన్ ఫస్ట్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 34 అవుతుంది. ఓకే, ఏబిసిలో ఒక కోణం 40 డిగ్రీస్ ఇచ్చాడు, మిగిలిన 2 కోణాలకు కూడా సమానమైన ఇచ్చాడు. ఓకే, అందులో ఒక కోణం విలువ ఎంత అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ విధంగా త్రిభుజం ఉన్నట్లయితే ఒక కోణం విలువ ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. ఓకే, ఈ 2 కోణాల విలువలు కూడాను దీనికి సమానమని ఇచ్చాడు. అంటే దీని వాల్యూ అనేది ఈ 40కి ఈక్వల్ అని చెప్పడం జరిగింది. ఓకే, అలాంటప్పుడు ఇందులో ఒక కోణ విలువ ఎంత అనేసి ఇచ్చాడు. మనకి సాధారణంగా తెలుసు, మనకి త్రిభుజం యొక్క యాంగిల్ ఎంత, 180 డిగ్రీ అనేసి మనకు తెలుసు. ఆల్రెడీ తను ఏమిచ్చాడు, ఒక యొక్క యాంగిల్ విలువ 40 ఇచ్చాడు కదా, 40 డిగ్రీస్ ఇచ్చాడు. అంటే 180 రావాలంటే మనకి ఇంకా ఎంత యాడ్ చేయాలి, మనకి 40కి 140 యాడ్ చేయాలి. ఓకే, ఈ 140 అనేది ఏంటిది, ఇది 2 యాంగిల్స్ యొక్క నెంబర్. ఇది 1 యాంగిల్కి ఇది 1 యాంగిల్కి 40 అయితే ఇది అనేది 2 యాంగిల్స్ యొక్క వాల్యూ ఇది. కానీ మనకు అడిగింది ఏంటి, ఒక కోణం యొక్క విలువ ఎంత అన్నాడు. 2 దీంట్లకి 140 యాంగిల్స్ అయితే ఒక్కొక్క దానికి ఎంత యాంగిల్స్ ఉన్నట్టుగా 70 ఉండేటట్టుగా కదా. కాబట్టి వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఓన్లీ ఒక కోణం మాత్రమే కొనుక్కోమన్నాడు కాబట్టి ఒక కోణంకి 70 అవుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్లో 70 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 70 అవుతుంది. ఓకే, అర్థమైందా? అంటే టోటల్గా మనకి యాంగిల్స్ 3 యాంగిల్స్ ఉంటాయి త్రిభుజం అని తెలుసు. అందులో ఒక యాంగిల్ యొక్క వాల్యూ 40 ఇచ్చాడు. ఇంకా 2 యాంగిల్స్ వాల్యూ ఎంత ఉంటుంది మనకు నార్మల్గా చూసుకుంటే 180 కావాలంటే 40 ఆల్రెడీ ఉంది. ఇంకా 140 యాడ్ చేస్తే కదా 180 వస్తుంది కదా, 140 వస్తుంది. అది ఏంటి, 2 యాంగిల్స్ యొక్క వాల్యూ అయ్యింది. కానీ వాడు అడిగింది మనకి ఏమడిగాడు, ఒక వాల్యూ అడిగాడు కాబట్టి ఒక కోణంకి మాత్రమే ఎంత వాల్యూ ఉంటుందని అడిగి 2కి 140 అయ్యేటప్పుడు దీనికి ఒక యాంగిల్ కావాలంటే మనం ఈ రకంగా చేసుకుంటాం. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ 70 ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 70 అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే క్రింది వానిలో అధిక కోణం ఏంటి అని అడిగాడు. అసలు మనకి త్రిభుజంలో ట్రయాంగిల్స్ ఉంటాయి కదా, అంటే ఆ యొక్క కోణాలు బట్టి మనకి నేమ్స్ వస్తాయండి. మనకి ఇందులో ఎక్యూట్ యాంగిల్ అనేసి ఒకటి ఉంటుంది, ఎక్యూట్ యాంగిల్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ రైట్ యాంగిల్ ఉంటుంది ఒకటి, రైట్ యాంగిల్. నెక్స్ట్ యాబ్ట్యూస్ యాంగిల్ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే, అంటే ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి. లెస్ దాన్ 90 డిగ్రీస్ ఏది ఉంటుందో దాన్ని ఎక్యూట్ యాంగిల్స్ అంటారు. ఎగ్జాక్ట్లీగా 90 డిగ్రీస్
ఏ కోణం ఉంటుందో దాన్ని రైట్ యాంగిల్ అంటారు. అబ్ట్యూస్ యాంగిల్ అంటే మనకి గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ ఏ యాంగిల్కి ఉంటుందో దాన్ని అబ్ట్యూస్ యాంగిల్స్ అంటారు. ఓకే, మనకి ఇక్కడ అడిగింది ఏంటి? అధిక కోణం అంటే అబ్ట్యూస్ యాంగిల్ అడిగాడు కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో 90 కంటే ఎక్కువ ఏవి ఉన్నాయి? లాస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది లాస్ట్ ఆప్షన్ 91 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక త్రిభుజంలోని బాహ్య కోణము 130 డిగ్రీలు ఇచ్చాడు. దాని యొక్క అంతరాభిముఖ కోణాలు అంటే లోపల కోణాలు ఎంత 60 ఇచ్చారు. రెండవ కోణం ఏంటని మనకి అడిగాడు. ఓకే, సాధారణంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు మనం ట్రయాంగిల్స్ని ఈ రకంగా మార్క్ చేసుకున్నట్లయితే, ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే బాహ్య కోణము అంటే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఎంత? 130 డిగ్రీ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ అంతరాభిముఖ కోణాలు అంటే ఇంటీరియర్స్ అంటే లోపల కోణాలు ఉన్నది. అందులో ఇక్కడ ఒక కోణం ఉంటుంది, ఇక్కడ ఒక కోణం ఉంటుంది కదా. ఇంటీరియర్స్లో ఒక కోణం ఆల్రెడీ ఇచ్చేసాడు, 60 ఇచ్చేసాడు. నెక్స్ట్ ఈ రెండవ కోణం ఉంది కదా, దీని వాల్యూ ఏంటి అనేసి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని అర్థం చేసుకునేటప్పుడు మనకు ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి క్వశ్చన్స్ కేర్ఫుల్గా మనం చదివినట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ 130 ఉంది, 60 ఉంది, ఇక్కడ ఉంది. మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్ అనేది మనకి సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మనకి ఇటువంటి ఫార్ములా ఉంటుంది. ఓకే, అంటే లోపల ఉన్న కోణాల మొత్తం అనేది బయట ఉన్న కోణాల మొత్తానికి సమానమని అర్థం. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఏది ఇచ్చాడు? బయట కోణం ఇచ్చాడు. ఎంత? దీన్ని ఏమంటారు? బయట ఉన్నదాన్ని ఏంటి? ఎక్స్టీరియర్ అంటారు. ఎంత ఇచ్చాడు? మనకి 130 డిగ్రీ ఇచ్చాడు కదా. ఇంటీరియర్లో మనకి 2 యాంగిల్స్ ఉన్నాయి. అందులో ఒక దాని యొక్క యాంగిల్ మనకి 60 ఇచ్చాడు. అంటే ఇక్కడ 60 అనేది రెండో యాంగిల్ కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎంత వాల్యూని యాడ్ చేస్తే 130 వస్తుంది? మనకి 60కి ఎంత యాడ్ చేయాలి మనం? 70 యాడ్ చేస్తే మనకి 130 డిగ్రీ అనేది రావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంటవుతుంది? 70 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 70 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 70 డిగ్రీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.